హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్లో ఒక క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీ ఉల్లివడ. ఈ వడ అనేది చాలా చాలా బాగుంటుంది. స్నాక్గా కూడా తినొచ్చు. టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ ఇది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ. ఎన్ని తిన్నామో కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఇక్కడ నేను 6 ఆనియన్స్ తీసుకుంటున్నాను. 6 ఆనియన్స్ని ఒక బౌల్లో వాటర్ పోసేసి అందులో పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. టీయర్స్ కూడా రావు, సో సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొట్టు తీసుకున్న ఆనియన్స్ని మన పకోడీకి ఎలాగైతే సన్నగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. అంత సన్నగానే కట్ చేసేసుకోవాలి. లావుగా మాత్రం అస్సలు చేసుకోకూడదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వాటర్లో ఆల్రెడీ నానబెట్టేసాం కదా. పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి మిర్చి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది పొరలు పొరలుగా విడిపోవాలి, ముద్దలు ముద్దలుగా ఉండకూడదు. అందుకోసం ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ తీసేసుకోవాలి రుచికి సరిపడా. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. ఇక్కడ చిటికెడు పసుపు, ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇందులోకి కొద్దిగా తురిమిన కొత్తిమీర, కరివేపాకు తీసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్కి ఈ మసాలా అనేది బాగా పట్టే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి. ఇలా ఇవ్వడం వల్ల ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పడుతుంది. కలుపుకున్న దాన్ని ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. మూత పెట్టేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర తీసేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర తీసేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి నేను రైస్ ఫ్లోర్ తీసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మైదా కూడా తీసుకోవచ్చు. మైదా అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కొంచెం క్రిస్పీగానే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ కొందరు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనేసి మైదా తీసుకుంటారు. ఇక్కడ నేను రైస్ ఫ్లోర్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్లో కొంచెం కూడా వాటర్ లేకుండా పిండి తీసేసుకోవాలి. 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా, ఇందులో వాటర్ అనేది ఉల్లి నుండి వాటర్ వస్తుంది కదా, అందులో సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఆ వాటర్తోనే కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్లో పిండి ఎంతవరకు అయితే కలుస్తుందో అంతే తీసుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ తీసుకోకూడదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. పిండి అనేది మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. పిండి అనేది బాగా లూజ్గా ఉంటే వడలు అనేది రావు. సో కొంచెం గట్టిగానే ఉండాలి. వడలు చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. పిండి ఇలా ముద్ద చేసుకోవాలి. ఒకసారి వస్తుందా లేదా అనేసి. కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇదే టైంలో కొంచెం ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి టేస్ట్ చేసుకొని, ఒకవేళ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా గుండ్రగా చేసేసుకోవాలి. ఒక ఫింగర్తో ఇలా వత్తాలి, అంతే. కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసేసేయాలి, అంతే. ఈ విధంగా చేసుకున్న వాడని స్లోగా ఆయిల్లో వేసేయాలి, అంతే. వడలన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. చేసేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. పడితే అన్ని వడలు తీసేసుకోవాలి. వడలు చేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెడితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కాలదు, అంత పిండి ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. వడలు వేసాక 1 మినిట్ వరకు డిస్టర్బ్ చేయవద్దు. 1 మినిట్ తర్వాత 2 వైపులా తిప్పుతూ కాల్చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు వడలు అనేది మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వడలను తీసేసుకోవాలి. ఒక జాలి గంటలోకి తీసేసుకోండి. ఆయిల్ అనేది చక్కగా వడిచిపోతుంది.
మరొక వాయి చూపిస్తాను. ముద్దలు చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన ఉల్లివడ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇందులోకి కొన్ని ఆనియన్ పీసెస్, ఒక నిమ్మకాయ చల్లుకొని తింటే మాత్రం సూపర్, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.